హిందుత్వాలో చైతన్యం నింపే దిశగా పనులు చాలా చక్కగా జరుగుతున్నాయి అనే దానికి నిదర్శనం ఈరోజు ఆపరేషన్ సింధూర్. మన ఆడవారి సింధూరంతో చేసిన పనులు జిహాదీలు చేస్తే వీళ్ళు ఏమన్నారు? నేను ఫస్ట్ టైం కరుణాకర్ గారిని కలిసినప్పుడు ఇలా తలుపు తీశాను. తలుపు సరిగ్గా వెళ్ళట్లేదు. వెనక్కి వచ్చి చూస్తే ఇంత పెద్ద రాకెలి అబ్దుల్లా అనే అతను శ్రీనివాస రామానుజన్ ఫ్యాన్ అంట. వాడు ఫారిన్కి వెళ్తాడంట. ఆ ఫారిన్లో ఒకడు వీడిని ఒక శ్రీనివాస రామానుజన్ ఫార్ములా అడిగి వాడికి సమాధానం చెప్పలేకపోతాడంట. ఆ చెప్పలేకపోయానే అనే డిప్రెషన్తో హిందుత్వాలో చైతన్యం నింపే దిశగా పనులు చాలా చక్కగా జరుగుతున్నాయి అనే దానికి నిదర్శనం ఈరోజు 10 సంవత్సరాల ఈ శివశక్తి వేడుకకు మనం హాజరవ్వడమే. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతి లుచ్చాగాడు రాజ్యం వెళ్తాడు మనల్ని. నంబర్ 3 ఏంటంటే, ఎవడు పడితే వాడు ప్రశ్నించేది కాదు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవడు పడితే వాడు 4 శ్లోకాలు చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్ అట్లని చెప్పి బిల్డప్ కొడుతున్నారు ఈ మధ్య. హిందుత్వ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. హిందుత్వ అంటే 4 శ్లోకాలు కాదు. హిందుత్వ అంటే ఒక సైన్స్, సనాతన ధర్మం అన్న ఒక ప్రపంచానికి మనం అందించిన విజ్ఞానం గురించి మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది తీసి అక్కడ పెట్టు అని చెప్తే ఎందుకు పెట్టాలరా అని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఇచ్చే ఒక లాజికల్ ఆన్సర్ ఉంటుంది చూసారా. అది ఒక సైంటిఫిక్ ఆన్సర్ ఇస్తేనే ఇంకొకటి చల్లబడతాడు కదా. ఏది పడితే అది నువ్వు అది తీయకపోతే నరకేస్తా అనేదాన్ని ఒక బుక్కుగా రాసుకుని ఫాలో అయితే అది ఎలా ఉంటుంది? అలాంటివి ఇక్కడ ఉండవు. అంటే మన లోపల మన ఆత్మ, తర్వాత కాస్మోస్లో నువ్వు ఎంత దూరం కావాలంటే అంత దూరం పరిశోధించి వాటిని ప్రపంచానికి అందించిన హిందుత్వ సనాతన ధర్మం అనేది మనం తెలుసుకోవాలి. ప్లస్ ఇప్పుడు ప్రశ్నించేటప్పుడు మీరు ఒకసారి అటువైపు ఉన్న పాషాండ మతాలను చూడండి. ఆపరేషన్ సింధూర్, మన ఆడవారి సింధూరంతో చేసిన పనులు జిహాదీలు చేస్తే వీళ్ళు ఏమన్నారు? వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కూడా హ్యూమన్ రైట్స్ ఉంటాయి, వాళ్ళని మనం ఏం చేయకూడదు అని ఒక బ్యాచ్లు వేస్తుంది. మోదీ గారు ఘర్మే గుస్కే మారంగే అనే రేంజ్లో దానికి రిప్లై యాక్షన్ చూపిస్తే అమాయకమైన పాకిస్తానీని దాడి చేస్తున్నారు అని కొన్ని గొంతులు లేస్తున్నాయి. వాటిని ఏం చేయాలి? ఇలాంటి హిందుత్వ కోసం పోరాడే గొంతులు మనలాంటి ఆర్గనైజేషన్స్ లేకపోతే ఇవన్నీ ఎక్కడి దాకా తీసుకెళ్తాయి? ఇలాంటి లుచ్చాగాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా మనల్ని రాజ్యం ఏలి హిందుత్వాన్ని కాళ్ళ కింద తొక్కిపెట్టే రేంజ్కి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు అదృష్టవశాత్తు మనలాంటి పెద్దలు, ఆర్గనైజేషన్స్, ఇట్లాంటి ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చి ఒక క్లారిటీని ఇచ్చి వాళ్ళని ధీటుగా ఎదుర్కొని వాళ్ళకి రిప్లైలు ఇచ్చి, రిప్లైలు కాదు డైరెక్ట్గా తుడిచి కింద పెట్టడం. కరుణాకర్ సుగుణ గారి వీడియోలు మనం చూస్తూ ఉంటాం. ఎలా ఉంటాయంటే, నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఒకసారి చెప్పాలి. నేను ఫస్ట్ టైం కరుణాకర్ గారిని కలిసినప్పుడు ఇలా తలుపు తీశాను. తలుపు సరిగ్గా వెళ్ళట్లేదు. వెనక్కి వచ్చి చూస్తే ఇంత పెద్ద రాకెలి 90 mm రాడ్ ఉంది. కళ్యాణాన్ని ఉన్నారు అక్కడ. ఏంటన్నా ఇది ఎట్లంటే, పచ్చడి చేయడానికి వినోదు అన్నారు. సో ఆ రాడ్తో చాలా సాలిడ్గా మా జర్నీ అనేది స్టార్ట్ అయ్యి దర్శనం సినిమా చూసారా? థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ గారు. అలాంటి పనులు హిందుత్వ కోసం పోరాడే వాళ్ళ చేత మీరు చేయించినందుకు. అండ్ ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కడైనా హిందుత్వ గురించి చెప్పేటప్పుడు ఒక సైన్స్ అనేదాన్ని మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఒక భయంకరమైన ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్దుల్లా అనే అతను శ్రీనివాస రామానుజన్ ఫ్యాను. ఒక లెఫ్టిస్ట్ నరేటివ్ ఇది, యాజ్ ఇట్ ఈస్ చదువుతాను. అబ్దుల్లా అనే అతను శ్రీనివాస రామానుజన్ ఫ్యాన్ అంట. వాడు ఫారిన్కి వెళ్తాడంట. ఆ ఫారిన్లో ఒకడు వీడిని ఒక శ్రీనివాస రామానుజన్ ఫార్ములా అడిగి వాడికి సమాధానం చెప్పలేకపోతాడంట. ఆ చెప్పలేకపోయానే అనే డిప్రెషన్తో వాడి ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ఆ సూసైడ్ చేసుకున్నందుకు శ్రీనివాస రామానుజన్ కారణము. ఎంత చండాలంగా ఉందో చూడండి లాజిక్. అంటే దీన్ని ఎదుర్కొనే లాజిక్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేసేవాడు, ప్రశ్నించేవాడు లేకపోతే
ఎక్కడి దాకా తీసుకెళ్ళి ఎక్కడి దాకా బ్రెయిన్ వాష్ చేస్తారో చూడండి. ఎట్లా ఒకట్లా శ్రీనివాస రామానుజన్ అనే ఇమేజ్ డ్యామేజ్ చేయాలంటే ఇంత చిల్లరగా. ఇలాంటి లాజిక్లు కూడా పలు గొర్రెలు మన దాంట్లో ఉన్నాయి, అవే కన్వర్ట్ అవుతున్నాయి. కన్వర్ట్ అయ్యేవే గొర్రెలు మాత్రమే కన్వర్ట్ అవుతాయి, మనిషి ఎవడు కన్వర్ట్ కాడు. కన్వర్ట్ అయిన గొర్రెల్ని మనుషులుగా మారుస్తుంటాయి. అంటే అటుపక్క మన సుస్సుస్ అనే అతను మనుషుల్ని గొర్రెలుగా చేసే ప్రయత్నంలో ఉంటే, ఇక్కడ గొర్రెల్ని మనుషులుగా చేసి, సారీ ఫర్ మై స్ట్రాంగ్ లాంగ్వేజ్, కొన్ని వేలాది మందికి హిందుత్వాలో గర్వాప్సి చేసిన శివశక్తి గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. యాక్చువల్గా పవర్ఫుల్ డైలాగ్స్, పొగడ్తలు చెప్పడానికి నేను రాలేదు. ఇది రికార్డ్స్, ఇది డేటా. రికార్డ్స్ అండ్ డేటాని మనం పొగడాల్సిన అవసరం లేదు. పొగడ్తలు వాటికి చాలా చీప్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శివశక్తి, జై శివశక్తి.